టుడేస్ మన రెసిపీ ఏంటంటే సందువ ఇగురు. మనం సందువతో ఇగురు పెట్టుకోవచ్చు, ఫ్రై పెట్టుకోవచ్చు. ఇవాళైతే మనం సందువతో ఇగురు పెట్టుకోవచ్చు. అది ఎలా చేయాలి, చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా అయితే మనం కర్రీని ప్రిపేర్ చేసేద్దాం. అది ఎలా చేయాలో మీరు కూడా చూస్తారు కదా. ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి ఐడియాస్. ముందుగా సందువ చేపని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని ఉప్పు అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. అలా వాష్ చేసుకోవడం వల్ల నీచు వాసన అయితే రాదు. ఇది అయితే మనకి సముద్రంలో దొరుకుతుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రాక్ సాల్ట్ చూసుకుని వేసుకోండి. కొంచెం పసుపు, అలాగే కారం మీ టేస్ట్కి తగ్గ ఎంత వేసుకోవాలో అంత వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు ఈ మూడు కూడా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్క టేస్ట్ అనేది బాగుంటుంది. ఉప్పు, పసుపు, కారం ఈ మూడు కూడా ముక్క లోపలికి వెళ్ళి ముక్క చప్పగా లేకుండా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ ముక్కల్ని అయితే ఒక 1 అవర్ అలానే మ్యారినేషన్ చేసుకుని పక్కకు పెట్టేయండి. ఒక 1 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ ఎక్కువ పడుతుంది, నాన్ వెజ్ కర్రీ కదా. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోండి. ఈ రెండు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడైతే నేను ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తున్నా. నేనైతే ఓన్లీ ఒక బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకటైతే సరిపోతుందండి, చిన్నవైతే 2 యాడ్ చేసుకోండి చాలు. ఆనియన్స్ ఎక్కువైతే బాగోదండి టేస్ట్. ఆనియన్ పేస్ట్ కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. మంచి కలర్ రావాలి. మనం ఈ ఆనియన్ పేస్ట్లో కొంచెం టర్మరిక్ పసుపు యాడ్ చేస్తే బాగుంటుందండి, మీరు కూడా యాడ్ చేయండి. ఆల్మోస్ట్ మన ఆనియన్ పేస్ట్ అయితే కుక్ అయిపోయింది. ఈ టైంలోనే మనం మసాలా కూడా యాడ్ చేసేద్దాం. ఇక్కడైతే నేను ఏ మసాలా వాడినా అది సీక్రెట్ మసాలా. ఆ మసాలా లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ చెక్అవుట్. పచ్చివాసన పోయేంత వరకు మీరు మసాలా అనేది ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ మైండ్ ఇట్, బీ కేర్ఫుల్, ఎందుకంటే కర్రీ టేస్ట్ పాడవుతుందండి.
మన మసాలా కూడా బాగా కుక్ అయిపోయింది, చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా. ఈ టైంలోనే మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. అన్నీ యాడ్ చేసేసాక ఏమీ కదపకుండా జస్ట్ మీరు మూత పెట్టేసుకోండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే కొంచెం మన కుక్ అయినట్టు ఉంటుంది ఫిష్. ఈ టైంలో మనం ఫిష్ వేరే సైడ్ కూడా టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకోవడం వల్ల మనకి ఫిష్ ఇలా ఇల్లు ఫ్రై అవ్వడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. అన్నీ కూడా ఇలానే యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా చూపిస్తున్నానో అలానే చేసుకోండి. ఒక 2 మినిట్స్ మళ్ళీ కూడా మనం ఇలా లిడ్తో క్లోజ్ చేసేయండి. మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మనకి 2 సైడ్స్ కూడా ఆల్మోస్ట్ కొంచెం మనకి ఫిష్ అనేది కుక్ అయి ఉంటుంది. ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం కదుపుకోండి. నేను చూపిస్తున్నాను, అలా ఒకసారి కదుపుకోండి. అంతే, ఎక్కువ కూడా కదుపుకోకూడదు. ఇలా కదుపుకున్న తర్వాత మనకి గ్రేవీకి ఎంత కావాలో దానికి తగ్గ చూసుకుని మనం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనం లిడ్తో క్లోజ్ చేసేయాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మన కర్రీ అయితే ఇలా ఉంది. ఒకసారి మళ్ళీ కూడా ముందు మనం ఎలా కదుపుకున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా మనమైతే కదుపుకోవాలి కర్రీ. మీరు ఎక్కడ కూడా గరిటె యూజ్ చేయకండి. గరిటె యూజ్ చేస్తే ముక్క విడిపోతుంది. మళ్ళీ కూడా నేను లిడ్తో మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నా. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన కర్రీ ఇలా ఉంది. ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇలా కుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ మీరు ట్రై చేస్తే చాలా టేస్టీ అని మీకే తెలుస్తుంది. చూసారా మన కర్రీ ఎంత బాగా కుక్ అయిందో? చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. అంతే, మన కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. నూనె ఇలా తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూసారా? నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. మన కర్రీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో డిషెస్ మా ఛానల్ నుంచి మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద వీడియో.